రుద్రవరం మండలంలో ఘనంగా దివ్యాంగుల 65వ అంతర్జాతీయ వారోత్సవాలు కార్యక్రమం. వికలాంగుల ఆదరణ ద్వారా కమిటీ వికలాంగుల ఆదరణ ద్వారా మన మిట్టపల్లె గ్రామంలో మన వికలాంగులు అయినంత ఒక సంఘంగా ఏర్పడి కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఇక్కడ చేరువచ్చిన సార్ వారికి, మేడం గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడ మన విషయం ఏమంటే ప్రతి నెల మన 1వ తారీఖున మార్చి నెల 1వ తేదీ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా మనకు సెల్ ద్వారా తమ్ము పెడతానే మార్చి నెల 1వ తేదీ నుండి 6,000 పెన్షన్ వచ్చే సచివాలయ సిబ్బంది ద్వారా మన గ్రామంలో మిట్టపల్లె గ్రామంలో సచివాలయ సిబ్బంది మేడం ద్వారా ఇక్కడికి మిట్టపల్లె గ్రామంలో సత్రా జరుగుతుంది. ఆయనకు నా యొక్క ముఖ్యమంత్రి వర్యులకి నా యొక్క చెప్పుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే మనం వికలాంగులం కాదు, సకలాంగులం అనుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మనం సకలాంగులమే, మనకు వికలాంగుల తత్వం లేదనుకో. అలాంటప్పుడే మనం కలిసికట్టుగా వ్యాపారం చేయగలుగుతాం, చదువుకోగలుగుతాం, ఇంట్లో ఉండే పిల్లల్ని బయటికి తీసుకొని వచ్చి చదువు చెప్పగలుగుతాం, వ్యాపారం చేయగలుగుతాం. అలా ఐక్యత అంటే మనం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం. గ్రామ దివ్యాంగులందరికీ, ఆడవాళ్ళకు, మన వాళ్ళకు నమస్కారం. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం విషయం ఏమిటంటే, మా అధ్యక్షుడు చెచ్చారి మరేదాస్ గారు దాదాపు 10 సంవత్సరాల నుండి ఈ సంఘాలు ఏర్పాటు చేసి చాలా ఉచితంగా చేస్తున్నాడు. సంఘాలకు, దివ్యాంగులకు సాయం చేస్తున్నాడు. అదేవిధంగా మా మండలం రుద్రవరం మండలంలో కూడా ఏర్పాటు చేసి మాకు కూడా సహాయ సహకారాలు అందించి మాకు రావాల్సిన పథకాల గురించి కానీ, రాయితీల గురించి కానీ మేమందరం దివ్యాంగులు అందరం కలిసి కరువు పనికి కూడా పోతున్నాము. ఇక్కడ పోతున్నారో లేదో తెలియదు. మాకు పలకనప్పుడు మేము పోయి అక్కడ మాకు ఆఫీసర్లు పలకనప్పుడు సార్కు ఫోన్ చేసి మేము మాట్లాడేసుకుంటున్నాం, తెలియగలుగుతున్నాం. ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఈ మిట్టపల్లె గ్రామంలో వికలాంగులు ఒకరికొకరు లేకుండా ఉన్నారు. మన గడ్డం లక్ష్మీదేవి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆమె తిరగనప్పుడు, ఆమె చేత కానప్పుడు మీరు కూడా ఆమెతో చూడండి. అందరూ కలిసిమెలిసి ఉంటే మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి. మేము ఎప్పటికైనా వస్తాం, ఏ దానికైనా వస్తాం. మేము వికలాంగులు అన్యాయం జరిగిందంటే మా చేత కానప్పుడు మేము సార్ ఫోన్ చేస్తాం, సార్ ద్వారా వచ్చి మీకు సహాయం చేయగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ విషయమై మన నాగరాజు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సంఘాలు కానీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి సంఘాలు కాబట్టి ఆ సంఘాలు డెవలప్ అయినాయంటే ఊరికే గవర్నమెంట్ ఇచ్చే పథకాలను అవి ఇవి తీసుకొని ఎవరికి ఏం పని చేయకుండా ఉండే సంఘాలు వేల కొద్దిగా మామూలుగా. మాకు ముఖ్య ఉద్దేశం అంటే నేను ఒక కనీసం 40 సంవత్సరాల నుంచి అంటే నాకు ఇప్పుడు 49 ఉండాలి నాకు బతికొచ్చిన నుంచి అంటే 30 రూపాయల కలిసి నేను బిడ్డ తీసుకుంటాను. అప్పటి నుంచి కూడా వికలాంగులు అంటే మామూలుగా అయితే సామాన్యులు కాదు, మామూలుగా అంటే సకలాంగుల కన్నా తెలివైన వాళ్ళు మీకు అది తెలుసు మామూలుగా. ఆ విధంగా నేను 30 రూపాయలు పింఛన్ తీసుకునే కాడి నుంచి కూడా వికలాంగులు నిజంగా ఇట్లా పింఛన్లు అందాక చాలా అవసరంలో పడుతూ ఉంటారు కదా అని నేను పక్క సంఘంలో చేసిన పని. మనుషులు తీసుకుంటే హైదరాబాద్ ఇక 2 బెంచీలు బయటికి తగ్గు ఇది చెప్పిన నేను ఖర్చులు రోజు మీటింగ్ అంటే అన్నాన్ని తెలిసి మావాళ్ళ చాలా చెప్తారు సరే చూస్తామంటారు మావాళ్ళ. అంటే దేనికి కోసం, మన కోసమా లేకపోతే ఆయన కోసమా ఇంకొకరి కోసమా అనే గ్రైడ్స్ ఉన్నారు. అది కాదు కానీ ఏదైనా ఏమి కోసం పక్కన కోసం అదే కోటలు మనం అనుకుంటా కానీ ఎవరు పట్టుకోవాలి పోలీసులు పట్టుకుంటారా? పోలీసులు పట్టకపోయినా మాకు ఫోన్ చేసి మేము అంటున్నాం సార్.
లేకపోతే ఫోన్ నెంబర్ ఇస్తే ఏం సార్ మంచిగా అనుకున్నట్టు మావడం సమాజంలో మనము ఇంకా ముందుకెళ్ళాలి. ఎటువంటి అడ్డంకులు లేని వాతావరణాన్ని దివ్యాంగులకు అందించాలి అనే ఉద్దేశంతోనే భారత గవర్నమెంట్ మనకు 2016లో RPWA యాక్ట్ అంటే రైట్ విత్ పర్సన్స్ విత్ ఎలిజిబిలిటీ యాక్ట్ ఈ యాక్ట్ను ప్రవేశపెట్టింది. దాంతో మనకు సంబంధించిన హక్కులు ప్రతి ఒక్కటి పొందుపరచడం జరిగింది. ఎవరైనా సరే మిమ్మల్ని వికలాంగులని కూడా అనకూడదు, దివ్యాంగులు అనాలి, లేదంటే విభిన్న ప్రతిభావంతులు అనాలి. గుర్తుపెట్టుకోండి, ఏమనాలి? దివ్యాంగులు లేదంటే విభిన్న ప్రతిభావంతులు అనాలి. వికలాంగులు అని కూడా అనకూడదు, తప్పదు. ఇప్పుడు చట్టబట్ట వచ్చింది మనకు, వికలాంగులు అనే మాట రాకూడదు. దివ్యాంగులు లేదంటే విభిన్న ప్రతిభావంతులు అనాలి. గుర్తుపెట్టుకోండి, సరేనా? ప్రతి ఒక్కరికి యూఏడి కార్డు ఉందా లేదా చెప్పండి. ఉన్నాయి ప్రతి ఒక్కరికి? కార్డా మిస్టేక్ వచ్చిందా? సర్టిఫికేట్ మిస్టేక్ ఉంటుంది. సర్టిఫికేట్ ఏం లేదు. సర్టిఫికేట్ లేదు లేకుండా వీల్ చైర్లు ప్లస్ ట్రైసైకిల్స్, బ్యాటరీ సైకిల్స్ కావాలంటే మేమున్నా 10 అప్లై చేస్తాం. అదే సార్, అది మార్క్స్ అది లేకపోతే ఫ్యూచర్లో సదరన్ సర్టిఫికేట్ ఫ్యూచర్లో సదరన్ సర్టిఫికేట్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, యూఐడి కార్డు అనేది ఫ్యూచర్లో మీకు పర్మనెంట్గా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేస్తాం. సర్టిఫికేట్ లేని వాళ్ళకు మండల హెడ్ క్వార్టర్ అయిన సర్దార్ భాష అబ్దుల్ బాషా పేరు మాట్లాడాలి. మా ఆయన అబ్దుల్ భాష గ్రామ అధ్యక్షులు బాల ఎల్లప్ప స్టేజీకి కావాల్సిందే కోరుతున్నాం. వికలాంగుల ఆదరణ సేవా సమితి మహిళా అధ్యక్షులు శివమగారు స్టేజీకి కావాల్సిందే కోరుతున్నాం. వేసుకుంటాం. గ్రామ అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ ముందర కూర్చేయమ్మా, నువ్వు దాంట్లో కూర్చుంటూ ముందర కూర్చేయమ్మా. వికలాంగులకు చేయుతగా ఎన్నో సంఘాలు ఉంటున్నాయి, కానీ ఒక సంఘం కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అంటే ఒక సంఘం చాలా మంది ఉన్నారు, కానీ సంఘం నాయకులు గ్రామాలు తిరిగి ప్రతి ఊరు తిరిగి గ్రామంలో ఎంతమంది ఉన్నారు వికలాంగులు, వాళ్ళకు సమస్యలు ఏంటి, ఏ విధమైన వాళ్ళకు కుర్చీ తీసుకో.